ఖమ్మంకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో నీలకొండపల్లి అనే విలేజ్ దగ్గర ఒక బౌద్ధ స్తూపం ఉంది. బౌద్ధ స్తూపం పేరు విన్నప్పటి నుంచి నా మైండ్లో ఏం తిరుగుతుందంటే ఏదైనా పెద్ద బౌద్ధ విగ్రహం ఉంటుంది కావచ్చు, మన బుద్ధుని విగ్రహం ఉంటుంది కావచ్చు అని చెప్పి అనుకున్నా. ఇది ఖచ్చితంగా చూస్తే విగ్రహం లేదు, ఈ కట్టడం ఉంది. ఈ కట్టడం యొక్క ఉద్దేశం ఏంటిదంటే అప్పుడు ఆ బుద్ధుని యొక్క అస్థికలు లేకపోతే ఆ బౌద్ధ మతం తీసుకున్న పెద్ద పెద్ద సన్యాసుల వాళ్ళ అస్థికలు తీసుకొచ్చి దాని లోపల నిక్షిప్తం చేసి ఈ కట్టడాలు కడుతూ ఉంటారంట. మన దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపం మన ఖమ్మం జిల్లా నీలకొండపల్లి గ్రామంలో ఉంది. అది ఇదే. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఇది నిర్మించారు. అంటే దగ్గర 1800 సంవత్సరాల క్రితం ఇది నిర్మించారు. ఈ కట్టడానికి వాడిన ఇటుకలు కూడా కొంచెం పెద్దగా లేవు. ఇప్పుడు 4-5 ఇటుకలు కలిపితే ఒక ఇటుక లెక్క ఉన్నది. మన భారతదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపం సారనాథ్లోని సాంచి స్తూపం అయితే మన దక్షిణ భారతదేశంలో ఇదే అతి ప్రాచీనమైనది. అండ్ ఓవరాల్ భారతదేశంలో సెకండ్